యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసముంచలేదు కనుక వాని యందు ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. దేవుడు తనని తానే కుమారునిగా వ్యక్తపరుచుకున్నాడు. ఎందుకనగా నాకు మాదిరిగా మీరు జీవించండి. లోకంలో ఎవరూ నీతిమంతులు లేరు కావున మీరు నేను నడిచినట్టు నడవండి, అప్పుడు మీరు నీతిమంతులుగా ఎంచబడతారు. ఆ కుమారుని యందు ఎవరైతే విశ్వాసముంచుతాడో వాడు ఎన్నటికీ నశింపడు, కానీ వాడు నిత్యజీవం పొందును. ఆయన లోకంలోనికి తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ తన ద్వారా రక్షణ ప్రతి మనుషునికి ఇవ్వడానికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వానికి తీర్పు తీర్చబడదు. ఎవరైతే విశ్వసించలేదో వాడు తీర్పు పొందుతాడు. మీరందరూ దేవుని విశ్వసించి మీలో ఉన్న పాపములను ఒప్పుకొని దేవుని యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు ఆయన మనలను రక్షించును. భూమి మీద ఎవరైతే తన నోటితో నన్ను ఒప్పుకొందురో వాడిని నేను పరలోకమందున నా తండ్రి ఎదుట ఒప్పుకునేదను. ఇంకా మనము పాపులుగా ఉండగానే ఆయన మనకు రక్షణ దయచేశాడు. మీరు రక్షణ పొంది దేవుని మార్గంలో ఆనందంతో నడవండి, అప్పుడు దేవుడు మనలను గొప్పగా హెచ్చించును. దేవుని యందు విశ్వాసించి రక్షణ ఆప్తేశం అనేవి పొంది ఆయన పరలోక రాజ్యంలో నిత్య రాజ్యంలో మనం ఉండటకు నూతన యెరూషలేము మన కోసం నిర్మించున్నాడు. ఆ యెరూషలేముకు వెళ్ళి మన నిత్యం ఆయన ఆరాధించుకోటకు ఆయన కృప మన మీద ఉండలాగున ప్రతి ఒక్కరు విశ్వసించి బ్రతుకులాగున దేవుడు తన కృపను వాత్సల్యతను దయచేయనుగా. ఆమేన్.